తీసుకో ఇందు. నువ్వు తీసుకో బిందు. కమ్మటి నెయ్యితో మహా రుచిగా చేశాను. ఇదిగో, మీరిద్దరూ అల్లరి చేయకూడదు, సరేనా? నేను మీకు పెట్టింది మొత్తం మిగల్చకుండా తినేయాలి. ప్రేమగా చేశాను, తినండి. ఏంటిది? అక్కడ శివప్ప ఇంట్లో అందరూ విషాదంలో ఉన్నారు. సాయంత్రం శివప్పని గాడిద మీద ఊరేగించబోతున్నారు. ఇక్కడ ఈవిడేంటి తీపి వండుకొని తింటోంది? ఏం కావాలి? అదే, అందరిళ్లలో గాలిస్తున్నాం కదా. మీ భర్తే చెప్పారు మీ ఇంట్లోనూ గాలించమని. సరే, వెళ్ళి వెతుక్కో. కావాలా? వద్దు. మొహమాట పడకు. రుచిగా చేశాను. కమ్మటి నెయ్యితో తయారు చేశాను. అవునా? రుచిగా ఉందా? అందుకే తినమంటున్నాను. ఇలా రా, వచ్చి కూర్చో, కొంచెం రుచి చూడు. త్వరగా పెట్టండి. నోరు ఊరిపోతుంది, వెంటనే తినాలనిపిస్తోంది. తిను తిను. ఇప్పుడిక్కడ ఎవరు చచ్చారు అని మీరందరూ కలిసి మా ఇంటికి వచ్చారు? మా ఇంటికి ఒక చరిత్ర ఉంది. నేను చాలా పద్ధతి గల మనిషిని. తిన్నగా లోపలికి వచ్చేసారేంటి? ఎవరక్కడ? ఇలా రండి. చెప్పండి. వెళ్ళి నా కత్తి తీసుకురా. అందరినీ నరికి పారేస్తాను. దయచేసి నా మాట వినండి, శాంతించండి. దేవుడి విగ్రహం కనిపించట్లేదు కదా, అందుకని ఊర్లో ఉన్న వాళ్ళందరి ఇల్లు వెతుకుతున్నారు. అలాగే మన ఇల్లు కూడా. మనం ఎలాంటి తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడాలి? రే, ఆయన మిమ్మల్ని ఏమనరు గానీ వెళ్ళండి, వెళ్ళి మీ పని చూసుకోండి.